వెల్కమ్ టు ఆర్టీవీ. ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని మోసపోతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. తాజాగా నర్సాపురం సమీపంలోని వేములదేవికి చెందిన శాంతిబాబు అనే ఒక వ్యక్తి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని దాదాపు 70,000 రూపాయలను కోల్పోయాడు. ఆటోలో పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవితం గడిపే శాంతిబాబుకు సడన్ గా ఒక ఫోన్ కాల్ వచ్చింది. అయితే ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయడంతో అవతల వ్యక్తి హిందీలో మాట్లాడడంతో తక్షణమే శాంతిబాబు ఫోన్ కట్ చేశాడు. అయితే ఆటోమేటిక్ గా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి రీస్టార్ట్ అయింది. అయితే అనంతరం ఫోన్ చెక్ చేసుకున్న శాంతిబాబుకు అన్నౌన్ యాప్స్ 2 ఫోన్లో కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అనంతరం ఫోన్ పేలో అకౌంట్ లో డబ్బులు చెక్ చేసుకోగా దాదాపు 70,000 రూపాయలు ఒక అపరిచిత వ్యక్తికి ట్రాన్స్ఫర్ అయినట్లు గుర్తించాడు. లబ్బోదిబ్బోమన్న శాంతిబాబు యూనియన్ బ్యాంకుకి వెళ్లి ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా నర్సాపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో కూడా ఆయన ఫిర్యాదు చేశాడు. ఈ విధంగా అమాయకుల్ని టార్గెట్ చేసుకుని సైబర్ నేరగాళ్లు ఈ విధంగా రెచ్చిపోతున్నారు. తాజాగా ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అమాయకులే టార్గెట్ గా చేసుకుని ఈ విధంగా చేయడంతో అమాయకులతో పాటు ఇటు చాలా మంది ఇటు సాంకేతిక పరిజ్ఞానం తెలియని వాళ్ళందరూ కూడా లబ్బోదీపమంటున్న పరిస్థితి కూడా నెలకొంది. ఇప్పటికే ఇటు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇటు ఏలూరు జిల్లా పోలీసులు కావచ్చు, పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు కావచ్చు, ఇరు జిల్లాల పోలీసులు కూడా సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎక్కడికక్కడ ప్రకటనలు విడుదల చేస్తున్నారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేస్తే వెంటనే వాటికి స్పందించొద్దంటూ కూడా పోలీసులు ప్రకటనలు జారీ చేస్తున్నారు. అయితే ఏదో విధంగా సైబర్ నేరగాళ్లు కూడా ఒక ఎత్తు ముందడుగు వేసి వారు అమాయకుల్ని టార్గెట్ గా చేసుకుని ఈ విధంగా మోసం చేస్తున్నారు. దాదాపు ఇటు అమాయకులైన కొంతమంది మోసపోతున్నారు. మోసపోయిన వాళ్ళ సంఖ్య మాత్రం పెరుగుతుంది. ఈ సైబర్ నేరాలు మాత్రం కట్టుదిట్టం అవట్లేదు. కొంతమంది మాత్రం బయటకు చెప్పుకుంటున్నారు, కొంతమంది బయటకు చెప్పుకోలేకపోతున్నారు ఈ సైబర్ మోసాల పట్ల. అయితే పోలీసులు మాత్రం ఒకటే చెప్తున్నారు, మన అప్రమత్తే మనకు ధ్యేయం అంటూ కూడా చెప్తున్నారు. అన్నోన్ వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేస్తే వాటికి స్పందించొద్దు అంటారు. అంతేకాకుండా ఫోన్ కాల్స్ ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ ఇతరత్ర వివరాలు అడిగితే ఎక్కడ కూడా చెప్పొద్దంటూ కూడా పోలీసులు కూడా చెప్తున్నారు. మనం జాగ్రత్తగా ఉంటే అవతల వ్యక్తి మనల్ని ఎంత బురిడి కొట్టించినప్పటికీ మనం జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, పోలీసులు ఎన్ని ప్రకటనలు విడుదల చేస్తున్నా, ఎన్ని చెప్తున్నప్పటికీ కూడా సైబర్ నేరగాలు మాత్రం టెక్నాలజీని అందిపుచ్చుకుని ఈ విధంగా అమాయకుల్ని టార్గెట్ గా చేసి ఈ విధంగా అకౌంట్ లో డబ్బులను కాజేస్తారు. కూడా మనం చూసాం, చదువుకున్న వ్యక్తులు కూడా సైబర్ మోసగాళ్ల వలలో పడ్డారు. ఇటు చదువు లేకుండా ఉన్న వారు కూడా సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. అంటే సైబర్ నేరగాలు మాత్రం టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఈ విధంగా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరైనా సైబర్ మోసాలకు పాల్పడిన వ్యక్తులను గమనిస్తే వారిపై ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా ఈ విధంగా ఎవరైనా సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకుని డబ్బులు కోల్పోతే మాత్రం తక్షణమే పోలీస్ స్టేషన్లతో పాటు ఇటు బ్యాంకులో కూడా ఫిర్యాదు చేయాలని మాత్రం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. అపరిచిత వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేస్తే అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా ఎవరు కూడా ఓటీపీలతో పాటు ఇతరత్ర కూడా షేర్ చేయొద్దని పోలీసులు చెప్పారు. నా పేరు శాంతిబాబు అండి. అది వేములదేవి. నేను ఆటో మీద పుల్ వ్యాపారం చేస్తానండి. నిన్న ఈరోజు మధ్యాహ్నం 12 అయ్యింది. నాకు ఫోను ఆపరేషన్ సిస్టమ్ అని చెప్పేసి అండి సెల్ మొబైల్ హ్యాంగ్ అయిపోవడం జరిగిందండి. తర్వాత ఇంటికి వెళ్ళేసరికి అండి అందులో 70,000 కట్ అయిపోయినట్టు మెసేజ్ వచ్చిందండి. నేను వెంటనే దబ్బరి బ్యాంకుకి వెళ్ళి అడిగానండి. ఇలాగా నాకు మెసేజ్ వచ్చిందండి, 70,000 కట్ అయిపోయినట్టు, అంటే అది ఫోన్పేలో కట్ అయిపోయిందమ్మా, మొబైల్ హ్యాంగ్ అయింది అని చెప్పేసి అండి వాళ్ళు కంప్లైంట్ తీసుకోవడం జరిగిందండి. నా అకౌంట్లో నుంచి అండి 70,000 వినయ్ గణేష్ అని పేరు వస్తుందండి. ఆ అమౌంట్కి 70,000 రూపాయలు ట్రాన్స్ఫర్ ఇవ్వడం జరిగిందండి. నేను వెంటనే దబ్బరి బ్యాంకును నా సౌత్ బ్యాంక్ అకౌంట్లు బ్లాక్లో పెట్టడం జరిగిందండి. నాకు ఇది వెంటనే చర్యలు తీసుకురండి ఆ అమౌంట్ ఇప్పించవలసిందిగా కోరుతున్నానండి.